చాలా బాగున్నానండి. ఈరోజు సండే అండి. ఈరోజు ఇంట్లో పని చేసుకుంటూనే అంటే వంట పని చేస్తూనే మిగతా పని అంతా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. మెయిన్గా ఈరోజు అయితే కిచెన్ డీప్ క్లీన్ చేయాలనుకుంటున్నాను. మా కిచెన్లో ఈ ప్లాస్టిక్ డబ్బాలని తీసేయండి అని చాలా మంది చెప్తున్నారు కదా. సో ఈ ప్లాస్టిక్ డబ్బాలను తీసేసి వీటి ప్లేసుల్లో స్టీల్ డబ్బాలు నా దగ్గర కొన్ని ఉన్నాయండి. వాటిని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే స్టీల్ డబ్బాని నేను మొన్నటి వరకు సన్సెట్ పైన పెట్టేశాను అనమాట. నిన్న రాత్రి ఆ డబ్బాలన్నింటిని తీసుకుని బయట పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటన్నిటిని క్లీన్ చేసుకుని తర్వాత అవి ఆరిన తర్వాత ఇందులో ఉన్న ఈ కంటైనర్స్లో ఉన్నవన్నీ నేను ఆ స్టీల్ కంటైనర్స్లోకి రీప్లేస్ చేసుకుంటాను. అవి క్లీన్ చేయడము అంత చిన్న పని, ఇంకా చాలా టైం టేకింగ్ పని. ఆ పని పూర్తి చేసుకుంటూనే మన పక్క అయితే ఈరోజు సండే కదా, మా వారు ఏదైనా కూర తీసుకొస్తారు కదా, సో ఆ వంట పని కూడా పూర్తి చేస్తానండి. సో ఈరోజు ఈ బ్లాగ్ మొత్తం కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే రన్ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ పనులు నేను ఎలా పూర్తి చేసుకుంటాను అన్నది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను. నైట్ పడుకునే ముందు అంట్లు తోమేసుకుని అలాగే గ్యాస్ స్టవ్ని ప్లాట్ఫామ్ని నీట్గా అయితే క్లీన్ చేసుకుని పడుకున్నాను కదా. మార్నింగ్ లేవంగానే వంటగదిలోకి రాగానే వావ్ అనిపించిందండి. గ్యాస్ని అయితే నీట్గా అరేంజ్ చేసుకున్నాను. మా వారైతే టీ పెట్టమంటున్నారండి. టీ ఎందుకు ఇంత పెద్ద గిన్నెలో పెడతావంటారు కదా, ఆ గిన్నెలో పాలు ఉన్నాయండి అండ్ చాలా మీగడ ఉంది. వేరే గిన్నెలోకి వేయడం ఎందుకు, అన్ని గిన్నెలు తోమడం ఎందుకు అనేసి ఈ గిన్నెలోనే టీ పెట్టేసి ఇచ్చేస్తానండి మా వారికి. ఇంకోండి నా దగ్గర టోటల్గా 9 ఉన్నాయండి స్టీల్ డబ్బాలు. ఈ స్టీల్ డబ్బాల్ని నేను మల్కాజ్గిరిలో ఉన్నప్పుడే యూజ్ చేసేదాన్ని అనమాట. ఇంక ఇంటికి వచ్చాక అన్ని ప్లాస్టిక్ డబ్బాల్లోకి మార్చేసాను అనమాట. అయితే ఇవన్నిటిని తీసుకుని నేను మొన్నటి వరకు సన్సెట్ మీద పెట్టేశాను. నిన్న రాత్రి తీసామన్నాను కదండి ఈ స్టీల్ డబ్బాలని. ఈ స్టీల్ డబ్బాలన్నీ నేను ఏమీ కొనలేదు. నా మెచ్యూర్ ఫంక్షన్కి 5 డబ్బాలు గిఫ్ట్ వచ్చినాయి అనమాట. పెద్ద దాంట్లో చిన్నది అలాగా 5 డబ్బాలు వచ్చాయండి. మిగతాయి అమ్మ నేను నర్సపురం వెళ్ళినప్పుడు ఏదో పెట్టిస్తూ ఉంటుంది కదా, అలా మిగతా డబ్బాలు వచ్చాయి. ఇంకొక 2 డబ్బాలు ఉన్నాయండి. పైన ఎక్కడున్నాయో ఎంత ఎతికినా నేను కనపడలేదనమాట. సో ఇంకా దొరికిన మట్టికి బయటికి అయితే తీసాను. ఇవన్నీ నేను అప్పుడు క్లీన్ చేసుకునే సన్సెట్ పైన కవర్లు కట్టి పెట్టాను. కానీ ఇప్పుడు మళ్ళీ వీటిని ఒకసారి క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను. అప్పుడు తోమేస్తే నేను కవర్లో పెట్టాను. డబ్బాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి కదండి, వీటన్నిటిని వంటగదిలో తోమడం కష్టమైపోతుంది అనేసి బయట అయితే వేసుకుని ఖాళీగా కూర్చుని తోముతామనేసి బయట పెట్టుకుంటున్నాను. స్టీల్ డబ్బాలు ఉండి వాడకపోవడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. మేము ఇల్లులు మారిన ప్రతిసారి దీనికి ఇలాగా ప్లాస్టర్స్ అయితే వేసేస్తున్నారు, ప్యాకెట్స్ అండ్ మూవర్స్. వీటిని తోమడము రుద్దడము పెద్ద పని అయిపోతుంది నాకు. అందుకనేసి నేను ఇవి ఎక్కువగా యూజ్ చేయట్లేదు. కాసేపు నానబెట్టి స్టీల్ పీస్తో గట్టిగా రుద్దితే అప్పుడైతే వదిలింది అండి. డబ్బాలన్నిటినీ ఒకేసారి అయితే తోమేసుకున్నానండి. తోమిన తర్వాత అన్ని డబ్బాలని ఒకేసారి కడుక్కుని వాటిని అయితే ఒక పీట మీద పెట్టుకుంటున్నాను. ఒక డబ్బాని తోమి దాన్ని ఎండలో పెట్టొచ్చి మళ్ళీ ఇంకో డబ్బా వచ్చి కడిగి మళ్ళీ ఎండలో పెట్టొచ్చి ఇలా పెద్ద పని అయిపోతుంది కదా, అందుకనేసి అన్నీ తోముకుని అయితే ఒక పీట మీద పెట్టుకున్నాను. మేము ఈ మొక్కలు తీసుకొచ్చాం కదండి, అవి బతకలేదు ఏలలేదు, కానీ ఏమన్నా బతుకుతాయేమో అని ప్రతిరోజు నీళ్ళు అయితే వేస్తున్నానండి.
అవి మాత్రం బతకలేదు కదా, ఇసుకంతా బయటకు వచ్చేసి చాలా పెద్ద పని అయిపోతుంది నాకు. ఇక ఇదిగోండి ఇందాక తోమిన డబ్బాలను అయితే నేను ఎండలో పెడుతున్నాను. మా షానుకి రూబిక్ క్యూబ్ చేయడము స్లోగా వచ్చేస్తున్నదండి. త్వరలోనే నేను ఆ రూబిక్ క్యూబ్ వీడియో కూడా మీకు పెడతాను. అంటే నేను నేర్పట్లేదు, మా హస్బెండ్ షానుకి నేర్పిస్తున్నారు. సో ఇదిగోండి వీటైతే తోమేశాను కదా, సో వీటిని అయితే ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టడానికి ముందు నేను అలా తడిగా పెట్టేశాను అనుకోండి, నీటి మచ్చలు అలా పడిపోతాయి. కాబట్టి నేను కాటన్ క్లాత్తో అయితే దీన్ని క్లీన్ చేసుకుని అప్పుడు ఎండలో పెట్టి దానిపైన దుమ్ము పడకుండా ఇంకొక చున్నీ అయితే ఇలా కప్పుకుంటున్నానండి. ఇక వంట చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పటి వరకు మేము టిఫిన్ కూడా తినలేదు. ఒక స్టవ్ పైన అయితే బియ్యం కడిగి పెట్టేశానండి. మరొక స్టవ్ పైన అయితే బాగా ఆకలేస్తుంది. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిందాం అనుకుంటున్నాము. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద సేమియా ఉప్మా చేస్తున్నానండి. సేమియా ఇంకే కవర్లో ఇలా ఉండిపోయింది, అలా వదిలేస్తే గాలి తగిలేస్తుంది కాబట్టి దానికి నేను టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. ఇక ఇదిగోండి సేమియాని అయితే ఫస్ట్ ఖాళీగానే ఉన్నాను కదా అనేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం మామూలుగా వండేస్తానండి, డ్రై రోస్ట్ ఏమి చేయను. నెక్స్ట్ ఆ డ్రై రోస్ట్ అయ్యే లోపల ఉల్లిపాయలు, అల్లం, అలాగే పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవిగోండి ఇవి మ్యాక్సిమం వేగిపోయాయి. దీని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుని నెక్స్ట్ ఇదే ఫ్రైయింగ్ ప్యాన్లో నేనైతే ఉప్మా అయితే చేస్తున్నానండి. ఫస్ట్ కొంచెం నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు, పచ్చెనపప్పు, మినప్పప్పు అయితే వేసానండి. ఇవి వేగిన తర్వాత నేను జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఆవాలు కూడా వేసుకున్నానండి. ఇంకా చితకొట్టిన అల్లం ఉంది కదా, వాటిని కూడా వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని వీటన్నిటిని కాసేపు అయితే నూనెలో వేగనిచ్చాను. ఇక ఈ లోపల అయితే అన్నం ఉడికిపోయిందండి. సో అన్నాన్ని అయితే వార్చేసుకున్నాను ఒక పక్కన. ఈ లోపల తాలింపు కూడా చక్కగా వేగిపోయింది. కొంచెం అయితే దీంట్లోకి నేను ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయినట్టున్నానండి నేను. ఇంకా తర్వాత అయితే దీంట్లోకి నేను 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ని కాసేపు అయితే మరగనిచ్చానండి. వాటర్ మరిగిన తర్వాతనే ముందుగానే వేపించుకున్న సేమియా ఉంది కదా, అది వేసి కాసేపు మూత పెట్టేశానండి. ఇక ఇదిగోండి ఉప్పు అయితే చూసుకుంటున్నాను, సరిపోయింది. ఇక నేనైతే సేమియాని బాగా కాసేపు అయితే మిక్స్ చేసేసాను. మేము సేమియా ఎప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే తింటాము, చాలా బాగుంటుంది. ఇక నేను, మా వారు, పిల్లలంతా కూర్చుని అయితే సేమియా తింటున్నామండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. అలా లేట్ కావాలనే చేశాను, లేకపోతే ఇలా తింటలేదండి. ఇప్పుడైతే బాగా ఆకలి మీద ఉండి వద్దనలేదు, కంగారు పెట్టేశారన్నమాట. నాకు ఆకలేసేస్తుందో అని కంగారు పెట్టేశారు. బాగా కాలనిచ్చి అప్పుడైతే నేను సేమియా ఉప్మా చేసి పెట్టాను. అసలు వద్దనకుండా త్వరగా అయితే తినేశారండి. నేను కూడా సేమియా ఉప్మా అయితే తినేశాను. మా వారైతే చికెన్ తీసుకొచ్చారు కదండి, దాన్ని బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్గా పాడేయకుండా ఆ బియ్యం కడిగిన నీళ్ళు ఒకసారి అయితే మొక్కకు వేసాను, రెండోసారి అయితే నీళ్ళు ఈ చికెన్ అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టాను. అయితే కూర అయితే నేను ఈ ఉప్మా చేసిన ఇండస్ వ్యాలీది స్టీల్ ఉంది కదండి, దాంట్లో వండుదాం అనుకుంటున్నాను. సో మరి గిన్నెలు కడగాలి కదా, అదొక్కటే కడగడం ఎందుకులే, వంటగదిలో ఉన్న మొత్తము సింక్లో ఉన్న గిన్నెలన్నింటినీ కడిగేద్దాం అనేసి అన్నీ కడిగేసి ఇప్పుడు ఈ గిన్నెలు అయితే నేను కూర వండడం స్టార్ట్ చేశానండి. ఉల్లిపాయ ముక్కలు పెట్టాను, కాసేపు అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గే లోపల బయట ఎండలో స్టీల్ డబ్బాలు పెట్టాను కదండి, వాటన్నిటిని లోపలికి తెచ్చేసుకుని తర్వాత అయితే దీంట్లో మాంసం వేసేసాను. ఇప్పుడు ఈ స్టీల్ డబ్బాల్లోకి గ్రాసరీస్ అన్నీ ఫిల్ చేసుకుంటానండి. ప్యాకెట్ కొత్త డబ్బాలు
నేను మార్నింగ్నే ఎండుమిరపకాయల్ని అంటే చల్లమిరపకాయల్ని అలాగే ఇడ్లీ రవ్వనైతే ఎండలో పెట్టుకున్నాను. ఈ ఇడ్లీ రవ్వలో పురుగు ఉన్నదేమో అన్నది నా డౌటు, అందుకని ఎండలో పెట్టానండి. ఈ ఎండలో పెట్టినప్పుడు చీమలు అయితే మాత్రం ఏం ఎండలో పెట్టుకుంటే అందులోకి వచ్చేస్తున్నాయండి. ఇంకా అలాగే ఎత్తేసాను. ఇక కారం అయితే పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో ఉంది, దాన్ని తీసుకొచ్చి చిన్న ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చుకున్నాను. ఇంకా తర్వాత కొన్ని డబ్బాలు కనిపించట్లేదని చెప్పాను కదండి, అవి నేనైతే ఒక పక్కన వంట చేస్తూ ఆ డబ్బాలు సైడ్లో అన్నీ ఎతికేసాను అనమాట. ఎతికితే ఎలా అయితే దొరికాయండి. ఈ 2 డబ్బాలతో పాటు ఇంకొక 4 డబ్బాలు దొరికినాయి అనమాట స్టీల్వి. సో వాటిని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. చాలా వరకు షూటింగ్ ఈరోజు నేను సరిగ్గా షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే అవి మొత్తం ఈరోజు పనంతా తోముకోవడం తుడుచుకోవడం ఎండలో పెట్టుకోవడం, తోముకోవడం తుడుచుకోవడం ఎండలో పెట్టుకోవడం, ఇదే పని అయిపోయిందండి. సో మళ్ళీ పైనుంచి తీసుకున్న డబ్బాలను కూడా మళ్ళీ క్లీన్ చేసి ఎండలో పెట్టి వాటిని తుడుచుకుని అలా చేశాను అనమాట. సో ఫైనల్లీ మొత్తానికి చాలా స్టీల్ డబ్బాలు అయితే వచ్చాయండి. వీటన్నిటిలోకి కంటైనర్స్లోకి అయితే నేను గ్రాసరీస్ అయితే నింపేశాను. ఇంకొక స్టీల్ డబ్బా ఖాళీ ఉంది. నా దగ్గర అయితే డీమార్ట్ నుంచి తెచ్చుకున్న మసాలా పౌడర్స్ చాలా ఉన్నాయండి. సో వీటిని ఎక్కడ పెట్టాను అనేది ఎదుక్కోలేకపోతున్నాను. సో మొత్తం ఈ మసాలా పౌడర్లన్నీ ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుని ప్యాక్ చేసేసుకున్నాను. ఈ లోపల కూర అయితే రెడీ అయిపోయిందండి. కూర రెడీ అవ్వలేదు, దీంట్లో ఇప్పుడు నీళ్ళు అయితే వేసాను. నీళ్ళు మరిగే లోపల నేను మిగతా పనులు పూర్తి చేసుకున్నాను. ఇంకొంచెం రెడీ అయిపోయింది కూర. మేమందరం కూర్చుని అయితే లంచ్ కంప్లీట్ చేసేసాము. ఇదిగోండి మళ్ళీ ఇన్ని సామాన్లు వచ్చాయి, అంటే ప్లాస్టిక్ కంటైనర్స్లోవి స్టీల్లోకి నింపేశాను కదా, ఇక ఈ ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసాయి అనమాట. వీటన్నిటిని నేను అమ్మకి కానీ అత్తయ్య గారికి కానీ ఇచ్చేస్తానండి. అయితే మళ్ళీ క్లీన్ చేసి ఇద్దాంలే, పాపం ఇలా ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ తోముకోలేరు కదా అనేసి వీటిని అయితే నేను తోముతున్నాను. నిజం చెప్తున్నానండి, వంటగది పని పెట్టుకున్నామనుకోండి, ఎక్కువగా తోముడు కడుగుడు తుడుచుకోవడము ఇవే పని ఉంటుంది కదా. ఈరోజు నిజంగానండి నాకు గిన్నెలు తోమి చేతులైతే లాగేసాయండి. అన్ని గిన్నెలు తోమాను. ఫస్ట్ స్టీల్ డబ్బాలు, తర్వాత టిఫిన్ చేయగా వచ్చిన సామాన్లు, తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలు, లంచ్ చేయగా వచ్చిన సామాన్లు, మళ్ళీ కంటైనర్స్లో నింపక మళ్ళీ కొన్ని డబ్బాలు వస్తే వాటిని క్లీన్ చేశాను. ఇలా ఎన్నిసార్లు క్లీన్ చేసి ఎండలో పెట్టానో నాకే తెలీదు. సో ఇవన్నీ అయితే మాత్రం ఇంకా బయట కూర్చుని తోమితే చాలా పని పెట్టేస్తుంది అనేసి, దట్టు నాకు అసలు ఒంగుని తోమడం అలవాట్లేదండి, కడగడము. ఇంకా అందుకనేసి నేను ఏం చేశానంటే వంటగదిలోనే తోమేసుకున్నాను ఈసారి. ఇంకా అవన్నీ ఎండలో పెట్టాను, అవి ఆడడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల అయితే వంటగదిని శుభ్రం చేస్తున్నానండి. మెయిన్ ఈ 2 సెల్ఫ్లు సర్దడం పని పెట్టుకున్నామంటే ఆ డబ్బాలన్నిటిని తీయాలి, వేరే వాటిలో వేసుకోవాలి, మళ్ళీ తోముకోవాలి, కడుక్కోవాలి, పెద్ద పని కదా. నేను అస్తమాను మెయిన్గా ఈ వంటగది సర్దుకోవడానికి రీజను బొద్దింకలండి. ఈరోజు మీరు నమ్ముతారా, 20 బొద్దింకల వరకు చంపాం మేము, అన్ని ఉన్నాయన్నమాట. రేపు హోలీ పండగ కదండి, షాను మనం హోలీ ఆడుకుంటామమ్మా అనేసి కింద పిల్లలు ఆడితే వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వాటర్ గన్తో కొట్టాడంట, ఏడుస్తూ పైకైతే వచ్చేసింది. మళ్ళీ సర్దిపుచ్చి కిందకైతే పంపించానండి. ఇంకోండి అందరూ పేపర్స్ వేయొద్దక్క అని అంటున్నారు కదా, నేను అసలు పేపర్ వేయట్లేదండి, ఇవి వేస్తున్నాను. ఇవేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని కొన్నాను నేను. అయితే ఫ్రిడ్జ్కి ఇలాంటి కవర్స్ వేయకూడదని చెప్పారనమాట. అందుకనేసి ఇంకా నేను నార్మల్ ఈ ఫ్రిడ్జ్ కవర్స్ని వేస్ట్కి ఉంచడం ఎందుకని వాటిని వాడుతున్నాను. ఇంకోండి కింద అయితే హోలీ ఆట ఆడుకుంటున్నారు. మా షానమ్మకి ఒక బకెట్లో నీళ్లు కొంచెం నీరు మందు వేసి వాటర్ గన్ ఇచ్చి కిందకైతే పంపించాను. ఎంత హాయిగా ఆడుకున్నారోనండి పిల్లలు. నేను ఎప్పుడు నా చిన్నప్పుడు ఇలాగ ఆడుకున్నదే లేదు. ఈ వాటర్ గన్స్ అవి కూడా నాకు తెలియదు. సో మా షాను వాటర్ గన్ తీసుకెళ్ళింది, పిల్లలు జస్ట్ నార్మల్గా ఆడుకున్నారు. ఇంక ఈ వాటర్ గన్ చూసి మేము ఆడతాము, ఒకసారి నాకు ఇవ్వు ఒకసారి నాకు ఇవ్వని. మా షానుకి ఏమో అసలు తీసుకెళ్ళింది కానీ అది ఆడుకున్నదే లేదు, దానికి ఏమో బాధ వచ్చేస్తుంది అనమాట. మా షాను కూడా చాలా మెతకండి, చూసారా ఎంత బాధ వచ్చేస్తుందో, అమ్మ నాకు గన్ను ఇవ్వట్లేదు, నా గన్ను నాకు ఇవ్వి అంటే అది తీసుకునే లోపల ఇంకొకరు వచ్చి లాక్కెళ్ళిపోతున్నారన్నమాట. మా షానమ్మ కూడా మా అలాగా మెతకైపోయింది అనేసి అనుకున్నాం మేము. ఇంకైతే పిల్లలు ఆడుకుంటున్నారండి. నేను మళ్ళీ పైకి వచ్చేసాను. పైకి వచ్చేసి మిగతాది సర్దడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర మొత్తానికి ఒక 12-14 వచ్చాయండి స్టీల్ డబ్బాలు. అవైతే మాత్రము డైలీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే రీప్లేస్ చేయలేను ఇప్పుడప్పుడని, ఎందుకంటే అమ్మ నాకు చాలా పిండి వంటలు చేసి ఇచ్చింది కదండి. ఆ పిండి వంటలన్నీ ఆ ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెట్టుకున్నాను. సో ప్రస్తుతానికైతే ఆ ప్లాస్టిక్ డబ్బాలు అలాగే ఉంటాయి. ఎప్పుడైతే ఆ పిండి వంటలు మేమైతే కంప్లీట్గా తినేస్తామో అప్పుడు అవన్నీ ఖాళీ అయిపోతాయండి. సో ప్రస్తుతానికైతే పైన సెల్ఫ్ ఇప్పుడు దులుపుతున్నాను కదా, అదంతా నేను ఈ ప్లాస్టిక్ డబ్బాలు అంటే మెయిన్గా తినుబండారాలు ఉన్నాయి కదా అవి పెట్టుకుంటున్నాను. ఇక నేనైతే ఈ పని
పని చేసుకుంటున్నానండి. మా వారైతే మాత్రము రేపు ఆఫీస్కి వెళ్ళడానికి బట్టలు అవి లేవనేసి ఒక 10-15 షర్ట్లు ఒకేసారి అయితే ఐరన్ చేసేసుకుంటారండి. ఇదైతే మేము అగారో బ్రాండ్ది పంపించారు కదండి, అది యూజ్ చేస్తున్నాము. ఇది చాలా బాగుందండి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ట్రై చేయండి. చాలా క్విక్గా వేడెక్కేస్తుంది. అండ్ బయట ఐరన్ చేసుకుంటే మన బట్టలు ఎంత బాగా చేస్తారు వాళ్ళు, సేమ్ అలాగే వస్తుందన్నమాట. మా హస్బెండ్కి ఇది చాలా బాగా నచ్చింది. అంతకుముందు వేరేది కొన్నాం కదండి, దీనంత బాగా అదైతే చేయట్లేదనమాట. బాయ్ తల్లులు, ఎంత క్యూట్గా ఉన్నారా చైన్లు వేసుకుని. పర్వాలేదు వేసుకెళ్ళి. బాయ్ తల్లులు. వాటర్ బాటిల్ పట్టుకెళ్ళారా? నేను అడుగు డాడీ. ఏంటి వాటర్ తెచ్చుకెళ్ళారా? టైం అయితే 4:30 అవుతుందండి. షాను మనుని మా హస్బెండ్ అయితే డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తున్నారు. ఇక ఈ పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక్క 10 నిమిషాలు అయితే అలా కూర్చున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ని దింపేసి మళ్ళీ వస్తాను, అప్పుడు వీడియో తీస్తాను అన్నారనమాట. నాకైతే పొద్దుటి నుంచి పెద్దగా ఫోన్ అవి ఏమీ చూడలేదని అండ్ కంటిన్యూస్గా పని చేస్తూనే ఉన్నాను. ఒక్క 10 నిమిషాలు అయితే కూర్చున్నాను. ఈ లోపల మా హస్బెండ్ వచ్చి నేను మా హస్బెండ్కి లేబుల్స్ తీసుకురమ్మని చెప్పానండి. అయితే చాలా షాపులు చూశారంట, సండే కదా క్లోజ్లో ఉన్నాయన్నారు. ఇక నేను మా ఆయన కూర్చుని ఒక వైట్ పేపర్ తీసుకుని ఏమేమి డబ్బాల్లో ఏమేమి పెట్టామో అన్నది ఇలాగ పేర్లు అయితే రాసుకుని వాటికైతే అంటించేసామండి. ఇలా చేయడానికి ఒక 1/2 అవర్ టైం పట్టేసింది. ఇక తర్వాత అయితే నేను మార్నింగ్ ఫ్రిడ్జ్ కవర్స్ని క్లీన్ చేశాను కదా, అవి తిరగేసి వేశాను. వైట్ కలర్ బాగుంటుంది అనేసి. ఇక ఈ డబ్బాలన్నింటినీ నేను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి అయితే తెచ్చుకుంటున్నానండి. నిజంగా ఇప్పుడు నా వంటగది సర్దిన తర్వాత చూడండి ఎంత బాగా నచ్చేసిందో నాకైతేని. ఇవి స్టీల్ డబ్బాలు నాకు ఉన్నాయండి. పెళ్ళైన కొత్త నుంచి నేను ఒక 4-5 ఇయర్స్ కంటిన్యూస్గా ఇవే యూజ్ చేశాను. అయితే ఏంటంటే పెళ్ళయిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ రావడము, హైదరాబాద్ వచ్చిన ఒక సంవత్సరానికి మహారాష్ట్ర ట్రాన్స్ఫర్ రావడము, మహారాష్ట్రలో వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరానికి మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ రావడము, మళ్ళీ హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ ప్లేస్కి రావడము, ఇలా ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండడము. ఈ స్టీల్ డబ్బాలకి ప్లాస్టర్స్ గట్టిగా వేసేసేవారు, ప్యాకర్స్ అండ్ మూవర్స్. అవి రుద్ది తోమలేక నాకు విసుగు వచ్చేసిందండి. అందుకనేసి ఇంక ఈ డబ్బాలన్నింటినీ నేను పైన పెట్టేశాను అనమాట. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు కావాల్సిన రోజులు యూజ్ చేసుకుని పక్కన పడేయచ్చు అన్నట్టుగా నా దగ్గర ఏవైతే డబ్బాలు ఇంటికి వస్తాయో అవే ప్లాస్టిక్ డబ్బాలు అయితే యూజ్ చేసేసాను. ఇక సరే ఎప్పుడు ఒకేలాగా ఉంది కదా, ఎందుకు నా దగ్గర ఉన్నాయి కదా వాడుకుందాము అనేసి వీటన్నిటిని సన్సెట్ పై నుంచి తీసి ఇప్పుడైతే యూజ్ చేస్తున్నానండి. ఎంత బాగుందో కదా, ఒక ఫోటో తీయాలగా. టైం అయితే 5:30 అయిపోయిందండి. ఇక షాను మనుని స్కూల్ నుంచి తీసుకురావాలనేసి, డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకురావాలనేసి మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళారు. ఈ లోపల అమ్మ ఫోన్ చేసిందనమాట. అమ్మతో మాట్లాడుతూ నేనైతే ఇందాక ప్లాస్టిక్ డబ్బాలు క్లీన్ చేశాను కదండి, వాటికి తడేమి లేకుండా తుడుచుకుని వీటన్నిటిని ఒక పెద్ద సంచిలో పెట్టేసి వాటన్నిటిని మళ్ళీ సన్సెట్ పైన పెట్టించేశాను. నాకు ఇల్లు ఎంత ఖాళీగా ఉంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. నాకు అసలు నచ్చదు కింద పెట్టుకోవడము. సో వీటన్నిటిని నేనైతే మా వారి చేత పైకి పెట్టించేసాను అనమాట. నేను ఈ అరమర సర్దుతున్నప్పుడు కుర్చీ వేసుకున్నానండి. కుర్చీ విరిగిపోయి టప్పని కిందడ్డానమాట. మా వారు లేకపోతే నా ఎదరు పళ్ళన్నీ ఇరిగిపోదునేమో అనిపించిందండి. కాలు కూడా కుర్చీ లోపలికైతే దూరిపోయింది అనమాట. మధ్యలో కాళ్ళు ఉంటాయి కదా, దాని లోపలికి దూరిపోయింది. మా ఆయన నన్ను తిట్టేశారనమాట, నీ బరువు ఏంటి, ఆ కుర్చీ బరువు ఏంటి, అలాంటి కుర్చీ వేసుకుంటాం అనేసి. ఇంతకీ ఏ కుర్చీ వేసుకున్నాను అనుకున్నారు? పిల్లలది చిన్న కుర్చీ వేసుకున్నానండి. అది నా బరువు ఆగక వెనకాల కాలు వంగిపోయిందనమాట. ఇంకో వెనకాల ఉంది కదా ఎల్లో కుర్చీ. ఈ పనులు చేసి ఆయాసం వచ్చిందండి. ఇంక అందుకనేసి నేను కొంచెం వాటర్ తాగి మళ్ళీ సర్దుతున్నాను. ఇల్లు చూసారా ఎలా ఉందో మా ఇల్లు. పొద్దుటి నుంచి కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నానండి. జస్ట్ ఆ 2 అలమరలు సర్దడానికి ఇంత టైం అయితే పట్టేసింది అనమాట. ఇప్పుడు ఇలా ఉన్న ఇల్లుని మా వారికి చెప్పేశానండి, మీరు క్లీన్ చేసుకోండి, నేనైతే ఇంకా రెడీ అవుతాను అన్నాను. ఇప్పుడు మాకు బయటకు వెళ్ళే పని ఉందనమాట. అయితే మా వారు ఇది క్లీన్ చేసుకోమని చెప్పి నేనేమో స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొచ్చాను. అయితే మా వారికి ఇల్లు సర్దితేనే క్లీన్ చేస్తాను అన్నారు. ఇంక నేనైతే మొత్తం అన్ని గదులు సర్దుకుంటూ వస్తున్నాను. ఈ బట్టలు అయితే మా వారు మార్నింగ్ తీసేసి మంచం మీద వేసేసారండి, ఆయన బట్టలు ఆరేసుకోవడం కోసము తీగలపై నుంచి తీసి. ఇక నాకేమో ఇలా మంచం నిండా బట్టలు ఇలా ఉండడం ఇష్టం ఉండదు. మంచమైనా ఇల్లైనా కొంచెం ఖాళీగా ఉంటేనే నాకు మైండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుందండి. మరి ఇది ఒక వీక్నెస్ ఏమో నాకు తెలియదు, కానీ నాకు అలాగే అనిపిస్తుంది. ఇంక అందుకనేసి బట్టలన్నిటిని నేను మడతలు పెట్టుకుంటున్నాను. మా వారైతే హాల్ క్లీన్ చేసుకున్నారు. మొత్తం నేను స్నానం
స్నానం చేసి వచ్చే లోపల మా వారైతే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసారండి. చూసారు, ఇప్పుడైతే మా ఇల్లు ఇలా ఉంది. జస్ట్ వంటగది మాత్రమే శుభ్రం అయ్యిందండి. ఇక మిగతా గదులన్నింటినీ క్లీన్ చేయాలి. అవన్నిటిని కమింగ్ బ్లాగ్స్లో పెడతాను. వంటగది సర్దడం అయితే పూర్తయిపోయిందండి. ఇల్లు మొత్తాన్ని కూడా శుభ్రం చేసేసుకున్నాము. ఇంకా డీప్ క్లీన్ చేసి చాలా ఉన్నాయి. హాల్ క్లీన్ చేయాలి, బెడ్రూమ్స్ క్లీన్ చేయాలి, ఇలా పిల్లల బట్టలు ఇవన్నీ సర్దాలన్నమాట. ఈ పూట అయితే నాకు వంట పని లేదు, డిన్నర్ చేసే పని లేదండి. మా వారి ఆఫీస్లో అయితే డిన్నర్ చెప్పారు మాకు. సో మేమైతే డిన్నర్కి వెళ్తున్నాము. సో ఇలా అయితే రెడీ అయ్యామండి. అక్కడికి వెళ్తున్నాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మేము మెట్టుగూడలోని ఆఫీసర్స్ క్లబ్కి అయితే వచ్చామండి. లాస్ట్ ఇయర్ కూడా హోలీ సెలబ్రేషన్స్ చేశారు, కానీ నైట్ డిన్నర్కి అయితే ఎప్పుడు ఇన్వైట్ చేయలేదన్నమాట. సో ఈరోజు మేమైతే నైట్ డిన్నర్కి వచ్చామండి, ఇన్విటేషన్ వచ్చింది అనేసి. సో ఇక్కడైతే రేపు హోలీ సెలబ్రేషన్ చాలా బాగా చేస్తారండి. లాస్ట్ ఇయర్ వ్లాగ్ కూడా పెట్టాను నేను. లాస్ట్ ఇయర్ నుంచి మేము ఫస్ట్ టైం అయితే వెళ్ళామన్నమాట. లాస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ టైము. కానీ ఈరోజు మేము వెళ్ళిన ఈవెంట్ మాత్రము ఫస్ట్ టైం కండక్ట్ చేశారంట. మాకు ఇన్విటేషన్ వచ్చిందని మేము వెళ్ళామండి. మొత్తము ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆఫీసర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో అయితే వచ్చారనమాట. ఇదిగోండి మా షానుని మనుని స్విమ్మింగ్ పూల్లో జాయిన్ చేస్తున్నాము. స్విమ్మింగ్ పూల్లో జస్ట్ సరదాకండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు నీళ్ళతో ఆడుకుంటా అని. ఇక్కడికైతే పన్నీర్ టిక్కాలు తీసుకొచ్చారండి. వెళ్ళగానే కూర్చుని తినమనేసి అందరికి ఇస్తున్నారన్నమాట. ఇవి పన్నీర్ అన్నారు కానీ అసలు పన్నీర్ లాగా లేదు, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్ వరకు ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదండి, ఎందుకంటే చీఫ్ గెస్ట్ ఇంకా రాలేదు. చీఫ్ గెస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటారు. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ అరుణ్ కుమార్ జైన్ గారు, జనరల్ మేనేజర్ అండి సౌత్ సెంట్రల్ రైల్వే మొత్తానికి. ఈయనైతే హెడ్ అంట. సో ఆయన వచ్చినప్పుడు చూసారా, సాంగ్స్ పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఇలా దీపాలు పట్టుకుని మంచిగా డ్యాన్స్ వేస్తూ ఆయనకైతే వెల్కమ్ చెప్తున్నారండి. ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే మొత్తానికి హెడ్ అండి, చాలా పెద్ద ఆఫీసర్ అంట. సో ఎంత రెస్పెక్ట్ ఇస్తూ ఆయన్ని లోపలికి ఇన్వైట్ చేస్తున్నారో చూసారా. నేను మా వారిని అడిగాను, మీరు ఈ పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అండి అంటే, గ్రూప్స్ సివిల్స్లో క్వాలిఫై అయితే మనకి ఈ పొజిషన్ వస్తుంది అనేసి చెప్పారనమాట. సో మీరే ఎవరికైనా ఇంత రెస్పెక్ట్ ఇలాంటి పొజిషన్ కావాలి అంటే మీరు మరి ఆ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. చాలా బాగా అనిపించింది అనమాట. అయితే ఇదేనండి. ఇక మేమైతే ఇక్కడికి వచ్చాము. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి భోగి మంట వేసినట్టుగా హోలీకి కూడా ఇలా మంట వేశారు. ఎప్పుడో చిన్నారి పెళ్లి కూతురు, ఇలాగా కోడల కొడుకు పెళ్ళమ ఆ సీరియల్స్లో మాత్రమే చూశాను. ఇలాగా పుల్లలు పెట్టేసి ఆ మంటని కాల్చడము సీరియల్స్లో చూశానండి. నార్మల్గా మా ఇంటి దగ్గర భోగి పండగకి ఇలాగే కాలుస్తారు కదా. అయితే ఫస్ట్ ఏం చేశారంటేనండి, పూజలు అవి ఇలాగా చేశారు. తర్వాత అయితే ఒక దారాన్ని తీసుకుని ఈ కర్రలు ఉన్నాయి కదా దాని చుట్టూరు ఇలాగా చుట్టించేశారన్నమాట. తర్వాత పువ్వులు వేసి కుంకుమ కోకోనట్ కొట్టించారు. ఇలాగ అన్ని పూజలు అయితే చేసి ఒక కాగడ ఇచ్చి అయితే ఈ పుల్లల్ని కాల్పించారండి. అంతే హోలీ దహనం స్టార్ట్ అయింది. సబ్స్క్రైబర్స్లో ఎవరైనా హోలీని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారన్నది కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు హోలీని ఎవరైనా చేసుకుంటే చూడడం తప్పించి ఎప్పుడు ఇలాగైతే సెలబ్రేట్ చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను కానీ బట్టలకి రంగు అయిపోతుంది అది ఇది అనేసి, అంటే ఇంకొక డ్రెస్ ఎక్స్ట్రా తెచ్చుకోలేదని లాస్ట్ ఇయర్ కూడా ఏం చేసుకోలేదు. బట్ రేపు అయితే మాత్రము ఫుల్ ఎంజాయ్ చేస్తానండి. రేపు ఆ వ్లాగ్ని మిస్ కావద్దు, ఎందుకంటే లాస్ట్ టైం మాకు ఫస్ట్ టైం కాబట్టి అంతకే ఎక్స్పీరియన్స్ లేదు. ఈసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, మంచిగా ఒక జత ఎక్కువగా తీసుకెళ్ళి అక్కడ హోలీ బాగా ఆడుకుని అయితే వద్దాం అనుకుంటున్నాను. కానీ అనుకుంటాను కానీ అందరి ముందు ఆడలేనండి, నాకు అదొక సిగ్గు. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారనో ఏమోనండి, మొత్తం అన్ని హిందీ పాటలే పాడించారు, తెలుగు పాటలు అయితే ఏమీ పాడలేదు. 2 సాంగ్స్ అయితే పాడిన తర్వాత మధ్యలో ఒక్కొక్క డ్యాన్స్ అయితే వేస్తున్నారండి. అలా ఈవెంట్ అయితే అక్కడ రన్ అవుతుంది.
ఈ అమ్మాయిలు అయితే మాత్రము చాలా పాటలకైతే డ్యాన్స్ చేశారండి. అక్కడ ఈవెంట్ అలా జరుగుతూ ఉంటుంది, పాటలు డ్యాన్స్లు అవుతూనే ఉంటాయి. మీరు డిన్నర్ అయితే చేసేయండి అనేసి మైక్లో అనౌన్స్ చేశారండి. సో తర్వాత అయితే అందరు ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళారు. ఈరోజు నా మొంతల్లి ఎంత క్యూట్ అనిపించిందోనండి. నా దిష్టే తగిలేస్తుందేమో అనిపించింది. మా షాను మనుకి ఈ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. మా మొంతల్లి అయితే మాత్రము ఈరోజు ఎంత క్యూట్గా ఉందో కదా, మీకు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. చాలా షార్ట్లు వీడియోస్ చేశారు మా మను మీద. ఇక మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసుకుని ఇక బయలుదేరామండి. ఇందాక హోలీ మంట వేశారు కదండి, మొత్తం అంతా నుప్పుల కింద అయిపోయింది, చివరికి వచ్చేసింది. ఇక్కడ కలర్స్ కూడా మొత్తం అన్నీ న్యాచురల్ కలర్స్ అంటండి, ఆర్టిఫిషియల్వి కాదు. ఈ కలర్స్ మనకి స్కిన్కి అంటుకున్నా కూడా ఎలాంటి ఎలర్జీస్ లాంటివి రాదంట. అండ్ బట్టలకు కూడా మచ్చలు లాంటివి ఏమీ పడవు అనేసి మా వారు చెప్పారండి. ఇక నేను వచ్చే దారిలో నాకు ఒక దీపం అయితే కనిపించిందండి. ఆ దీపాన్ని షాను మనుకి అయితే ఇస్తున్నాను. వాటర్ క్యాండిల్సా? తిరిగి అయితే ఇంటికి వచ్చామండి. టైం అయితే 11 o'clock అవుతుంది. ఇంక ఇప్పుడైతే పిల్లల్ని పడుకోబెట్టేసేయాలి. నేనైతే మాత్రం కొంచెం ఎడిటింగ్ పని ఉందా, పని పూర్తి చేసుకుని పడుకుంటాను. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే హోలీ సెలబ్రేషన్స్ ఉన్నాయి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో. అంటే ఇప్పుడు వెళ్ళాం కదా అక్కడే అనమాట, రేపు అక్కడికి వెళ్ళాలి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.